హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చెట్టు ఏంటో తెలుసా? నేను ఈ మధ్యనే ఆన్లైన్లో తెప్పించాను మిత్రం. ఈ చెట్టుని 240 రూపాయలు పెట్టి తెప్పించా. ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే వుడ్ ప్లాంట్ అంటారు. ఏమంటారు? వుడ్ ప్లాంట్. వచ్చినప్పుడు 3-4 ఇలాంటి లీవ్స్ ఉన్నాయి. తర్వాత దీన్ని మామూలు ఒక ప్లేట్లో పెట్టి వాటర్ ఇలా పొయ్యమన్నారు. ఓన్లీ ఇలా చిలకరించమన్నారు. నేనేం చేశానంటే ఇలా చిలకరిస్తుంటే రోజుకు 2-3 సార్లు చిలకరిస్తే దీనికి ఏపుగా వస్తులేదని అనుకని ఒక వాడనటువంటి ఒక చాలా రోజులది ఇదేంటి మన టీ కప్. ఈ కప్పులో కొంచెం మట్టి వేసాను మిత్రం. ఇదిగో మట్టి, ఇలా ఎర్ర మట్టి వేసేసి ఇక రోజు 2-3 సార్లు పోయలేం కదా, అందుకోసం అప్పుడప్పుడు పోస్తూ ఉంటాను. ఈరోజు కొంచెం వాటర్ ఎక్కువ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు 2 days మామూలుగా చిలకరిస్తాను ఉంటాం. దానికి ఏంటంటే అప్పుడు పక్కన ఇది లేకుండే, ఇది లేకుండే ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇటు ఎలా వచ్చిందో ఇటు కూడా అలా వచ్చిన తర్వాత ఫ్లవర్ వస్తుందంట. దానికోసమే నేను వేచి ఉన్నాను మిత్రం కదా. దీనివల్ల ఏంటంటే ఇంట్లో ఈగలు, దోమలు, దుర్వాసన ఏవి రాకుండా ఉంటుంది. ఇండోర్ ప్లాంట్ అని దీన్ని తెప్పించాను ఆన్లైన్ లోపల. అమ్మో, ఇన్ని పైసలు వేస్ట్ అయిపోతాయా అని బాధపడేలోపే నాకు ఈ ఐడియా వచ్చింది. వచ్చిన తర్వాత ఇలా చేయడం వల్ల ఇలా లీవ్స్ వచ్చేసింది. ఇల్లు వచ్చేసిందే. ఇదని ఎంబడొచ్చిన లీవ్ ఇది కూడా ఇవి తర్వాత ఇప్పుడు ఇంకొకటి కూడా ఇందులో నుంచి వస్తుంది చూడండి. ఇందులో ఇలా అని వచ్చుకుంటే ఇలా వచ్చేసింది మిత్రం. బాగుంది కదా ఇండోర్ ప్లాంట్. ఈగలు, దోమలు, చీమలు ఉండవని అంటున్నారు. కాకపోతే దరిదాపుల్లో చూస్తే మాత్రం జర అగుపడటం లేదు. ఇంకా చూడాలి కదా. ఇది హిందూ మొక్క ఇండోర్ ప్లాంట్. 240 270 పెట్టి తీసుకున్నట్టు ఐడియా ఇది. నేను కూడా అప్పుడు ఇలా ఉన్న ఫ్లవర్ ఉన్న ప్లాంట్ తీసుకుంటే తెలిసిపోయేది. అనుకున్నాను అబ్బా మనీ వేస్ట్ అయిపోతుంది, ఇప్పటి వరకు రాలేదు. ఇది దాదాపుగా నేను తీసుకొని ఇంత మంచిగానే అవుతుంది. 2 నెలలు దాటిపోయింది అనుకుంటా. ఇది నేనే చేశాను. నాకు మామూలు ఊరికేనే వచ్చింది. ఒక ప్లాస్టిక్ కవర్లో వచ్చింది. ఇది వచ్చి ఒక బౌల్లో ఇట్లా పెట్టమన్నాడు. అలా పెడితే రాలేదని ఈ విధంగా ఐడియా చేసుకున్నాను. మరి అలా వాటర్ అయితే ఎక్కువ అయ్యింది. ఇది సంగతి. జర కొంచెం అక్కడోటి మొక్క పెట్టుకుందామని ఉద్దేశంతో తిని పెట్టాలి. బాగుంది అనుకుంటాను కదా. అంటే ఈ విధంగా మన మనస్సుకి నచ్చినటువంటి కొన్ని పనులను చేస్తూ ఆరోగ్యంగా ఉండడానికి, హ్యాపీ హార్మోన్స్, లైఫ్ స్పాన్ పొందడానికి ట్రై చేయాలి మిత్రం ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? మీరందరు కూడా ఇలా పెడతారు కదా. ఎప్పుడు వస్తుందో ఈ ప్లాంట్ కదా, ఫ్లవర్ అంటే ఇలాంటి బ్రాంచ్ ఇటు రావాలి. వచ్చిన తర్వాత మధ్యలో మిడిల్లో ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ ఇలా తెల్లగా వైట్గా, దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. కొంచెం పెరిగింది ఇది. మరి దీని నుంచి ఇలా వస్తుందా ఇలా వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇదైతే ఇలా వచ్చింది కదా మిత్రం. అది ఇలా వచ్చింది. ఇలా ఇంత రావాలన్నట్టు ఇది ఇంత వచ్చాక వస్తుంది. ఇది ఇంతే ఉందిగా కదా. బాగుంది కదా. ఇదేంటి ఈగలు, దోమలు, చీమలు పరిసరాలు రాకుండా చేస్తూ ఉందట. ఇండోర్ లక్కీ ప్లాంట్. దీని పేరు వుడ్ ప్లాంట్ అని అంటారు మిత్రమా.